మెగా బాలయ్య అభిమానుల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకోసం మొన్న రాధాకృష్ణ గారు ప్రయత్నించారు. అప్పటికి బాలకృష్ణని కాస్త మందలించినట్టుగా ఎడిటోరియల్ కాలం రాశారు. అటు పవన్ కళ్యాణ్‌ని కలవడం ద్వారా చంద్రబాబు కూడా ఇష్యూని సార్ట్ ఔట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అది ఇంకా ఫ్లేర్ అప్ అవుతుందా? తాజాగా బాలకృష్ణ హిందూపురం పర్యటనలో ఉండగా, సరే వివిధ చోట్ల ప్రజలు సంప్రదించడం ఇయన్నీ ఒక ఎత్తు. అకస్మాత్తుగా బ్యానర్లు లేకపోతే ప్లకార్డులు పట్టుకుని బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి డిమాండ్‌తో బాలయ్య దగ్గరికి వచ్చి జై బాలయ్య నినాదాలు. బాలయ్యకి మీరు మంత్రి అవ్వాలి, మిమ్మల్ని ఎందుకు మంత్రివర్గంలో తీసుకోరు, మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకోవాలి అంటూ డిమాండ్. కానీ నేనేం చేస్తాను, ఆళ్ళు కదా నిర్ణయం తీసుకోవాల్సింది అంటూ బాలయ్య మాట్లాడు. అంటే బాలయ్యకి మంత్రి పదవి తీసుకోవాలని ఉంది, తన బావగారు ఇవ్వట్లేదని ఉంది, తన అల్లుడికి ఇచ్చారు కానీ తనకివ్వట్లేదని ఉంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్‌కి ఇచ్చినప్పటి నుంచి ఈయనలో అసంతృప్తి రగులుతోందన్నటువంటిది, మెగా కుటుంబానికి ఇస్తున్న విలువ తనని పక్కన పెట్టారన్నటువంటిది ఉందన్నటువంటిది ఇవాళ ఆయన మాట తీరు పరంగా కూడా అర్థమవుతుంది. బాలయ్య గందరగోళం అన్నటువంటిది బాలయ్య అభిమానులు ఆగ్రహం ద్వారా ఇప్పుడు బయటకొచ్చింది. ఆ నినాదాలు, బాలయ్య చెప్పిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.